డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందిరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం బంగారం వీడియోలు చాలా చేస్తున్నాము. మరి సరే, బంగారం పక్కన పెడితే వెండి అసలు ఆగట్లేదు. ఆల్ టైమ్ హై రికార్డ్ అనమాట. 1,48,000 అయిపోయింది. అంటే 2025లోనే ఇది 2 లక్షలు అయిపోతుందేమో, దగ్గరలోనే ఉందనుకోవచ్చు కూడా. ఎందుకు వెండి ఇంత పరుగులు పెడుతుంది అంటే సార్? మనం గతంలో కూడా చెప్పుకున్నట్టుగా బంగారం కన్నా వెండి అనేక రెట్లు స్పీడ్గా పరిగెత్తే అవకాశాలు ఉన్నాయి. గతంలో వెండిని ఓన్లీ ఇళ్లలో దేవుడికి సంబంధించిన పాత్రల విషయంలో కానీ, లేకపోతే కొంతమంది కంచాలు, గ్లాసులు అట్లాంటివి కూడా తయారు చేసుకోవడం కానీ, పిల్లలకి ఏదైనా గొలుసులు అట్లాంటివి ఏమైనా పెద్దవాళ్ళైనా పిల్లవాళ్ళైనా గొలుసులు, పట్ట గొలుసులు ఇట్లాంటివి చేయించుకోవడానికి కానీ, కొన్ని ట్రైబల్ ఏరియాలో అయితే కొంచెం కడియాలు అట్లాంటి పెద్ద పెద్దగా వాళ్ళు శరీరానికి వేరే రకమైన ఆభరణాలు, మెడలో తగిలించుకున్న ఆభరణాలు కూడా తయారు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా వెండిని విపరీతంగా ఎలక్ట్రానిక్ వాహనాల్లో వాడుతున్నారు. ఒక్క ఎలక్ట్రానిక్ వాహనం తయారు చేయడానికి 70 కిలోల వెండిని వాడతారు. అలాంటి లక్షల వెహికల్స్ తయారవుతున్నాయి ప్రతి సంవత్సరం. ఇంకా రోజు రోజుకు అవి పెరుగుతున్నాయి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వాహనం వల్ల మనకు పొల్యూషన్ ఉండదు, పొగ రాదు, బయటికి పొల్యూషన్ రాదు, దానివల్ల వాతావరణం పాడు కాదు, మనకు ఆరోగ్యాలు కూడా బాగుపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాతావరణాన్ని ఎప్పుడైతే పాడు చేస్తుందో, ఈ వాతావరణ పరిస్థితుల వల్ల మనకు ఏమవుతాయంటే ఆకాశం లోపల మనకు చిల్లులు పడే అవకాశం, ఈలేం అనే మరి అక్కడ నుంచి మనకు పూర్తిగా సూర్యరశ్మి ఎక్కువ పెరగడం వల్ల, తర్వాత కాలాలు కూడా మారిపోయి వర్షాకాలంలో వేరే అంటే ఎండ బాగా వచ్చేటప్పుడు, ఎండాకాలంలో వర్షం, ఇట్లా రకరకాల కాలాలు మారిపోయే అవకాశం. ఇప్పుడు చూడండి, మనకు అసలు ఆ కాలమైన వర్షాలు విపరీతంగా పడతావు. ఎందుకు ఎంత జరుగుతున్నాయి, ఇంత భయంకరంగా ఎందుకు వస్తున్నాయి? రెండోది, వర్షాకాలంలో వర్షం రావాలని లేదు, మిగతా కాలంలో కూడా వర్షాలు వస్తున్నాయి. అంటే వాతావరణ కాలుష్యం బాగా పెరుగుతుంది. ఈ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఒక ఖచ్చితమైన ఆలోచన ఏంటంటే, అలాంటి వెహికల్స్ కావాలి. ఇది బ్యాటరీతో నడిచే వెహికల్స్ కానీ, లేకపోతే ఇంకా ఎలక్ట్రానిక్ ఐటమ్స్. ఎలక్ట్రానిక్ వెహికల్స్ కూడా రోజు పెరుగుతున్నాయి మార్కెట్లో. కారణం ఏంటంటే గవర్నమెంట్ దానికి చాలా ఎక్కువ సబ్సిడీ ఇస్తుంది. ఒక వెహికల్ మీద 50,000 నుంచి ₹1,00,000, 1,50,000 దాకా 2 లక్షల దాకా తగ్గిస్తుంది. ఎలక్ట్రానిక్ పరిశ్రమలో ఎవరైనా పెట్టదలుచుకుంటే వాళ్ళకి గవర్నమెంట్ చాలా ప్రోత్సహిస్తుంది. వాతావరణాన్ని రక్షించుకోవడం కూడా మన జీవితాల్లో ఒక భాగం కావాలి. లేకపోతే అది రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు, మన భావితరాల భవిష్యత్తు నాశనం చేసే ప్రయత్నం ఏర్పడుతుంది. ఢిల్లీలో ఇప్పటికే ఆక్సిజన్ పడేటువంటి పరిస్థితి దాదాపు దగ్గరగా వచ్చింది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఆ పరిస్థితి రాకుండా ఉండాలని ఎలక్ట్రానిక్ వాహనాన్ని ప్రోత్సహిస్తుంది. దానికి వెండిని ఉపయోగిస్తారు. దాంట్లో ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ వాహనంలో ఇవాళ 70 కిలోల వరకు వెండిని ఉపయోగిస్తున్నారంటే, లక్షల వెహికల్స్ తయారవుతుందంటే ఎన్ని లక్షల టన్నులు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రెండోది, బంగారాని కోసం విపరీతమైన మనకు వెలికి తీసే పరిస్థితి గతంలో చాలా జరిగాయి. వెండికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. వెండిని తక్కువగానే తీశారు, దానివల్ల ఉపయోగం కూడా చాలా తక్కువ ఉంది. కాబట్టి ఎవరు దాని మీద ఎక్కువ ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే వెండి ఖరీదు చాలా తక్కువ కాబట్టి మార్కెట్లో దాని మీద ఎక్కువగా డీప్గా వెళ్ళి తవ్వకాలు జరిపి దాన్ని బయటికి తీసి దాన్ని మళ్ళీ శుభ్రం చేసి క్లీన్ చేసి దాన్ని కరిగించి దాన్ని మంచి వెండి కింద తయారు చేయడం, ఇలాంటివన్నీ చాలా పెద్దగా ఎక్కువ దాని మీద శ్రద్ధ పెట్టలేదు. ఏదైనా పైన కనబడేట్లు ఖనిజాలకు మాత్రమే విలువిచ్చారు. బంగారానికి అలా కాదు. 1000 మీటర్లు 10,000 మీటర్ల లోపలికి కూడా వెళ్ళి బంగారాన్ని బయటికి తీసి దాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బంగారం యొక్క విలువ చాలా ఎక్కువ కాబట్టి దాని మీద ఎంత ఖర్చు పెట్టినా దానికి 10 రెట్లు, 20 రెట్లు, 100 రెట్లు ఎక్కువ వస్తాయని కాస్ట్. అంతే కదా, డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది. రెండోది, మనకు వచ్చే ప్రాఫిట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగింది, వెండికి అంత విలువ ఇవ్వకపోవడం వల్ల, వెండిని ఎక్కువగా ఉత్పత్తి చేయకపోవడం వల్ల, వెండి యొక్క మరి వాడకం చాలా ఎక్కువ అవడం వల్ల రెండింటి మధ్యలో తేడా వచ్చి రోజు రోజుకు రేటు ఎక్కువ పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రేటు ఇక్కడితో ఆగదు, డెఫినెట్గా బాగా పెరిగిపోతుంది, బాగా దూసుకుపోతుంది. బహుశా కొన్ని సంవత్సరాలు జరిగితే, అది 5 ఏళ్ళు 10 ఏళ్ళు చెప్పలేం, కానీ బంగారంతో సమానంగా వెండి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని మాత్రం చెప్పగలం. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఏంటో. ఒకేసారి కాకపోవచ్చు, కానీ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. బంగారం రేషియోతో పోలిస్తే వెండి పెరిగినంత ఎక్కువగా బంగారం పెరగదు. అందుకే మనం గత వీడియోలో కూడా మనం చెప్పాం, మీరు కొనుక్కోదలుచుకుంటే, అంటే పెట్టుబడి కోసమే మీరు బంగారాన్ని కొనదలుచుకుంటే బంగారం కొనకండి, వెండి కొనండి. అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఒక బంగారం కొనాలంటే ఒక తులం బంగారం కొనడానికి ఇవాళ మనం దాదాపు 1,14,000 రూపాయలు ఇవాళ ఉన్న పరిశ్రమ కొంటున్నాం. ఇదే 1,14,000లో ఎంత వెండి వస్తుంది లెక్కేసుకోండి. ఒకవేళ 1,14,000 ఉండేటువంటి బంగారం మ్యాక్సిమం పెరిగితే ఒక 1 మంత్ లోపల ఇంకొక 6,000 10,000 పెరిగింది అనుకుందాం. 1,25,000 1,26,000 అయింది.
10,000 12,000 తేడా వచ్చింది. అదే మనం వెండిని ఇదే రేషియోలో వెండిని కొంటే ఈ అమౌంట్ పెట్టుకున్నట్టయితే ఆ వెండి వల్ల మనకు వచ్చేటువంటి లాభాలు ఎంత ఏ రేషియోలో ఉంటాయంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది. Yes. దానివల్ల పెట్టుబడి కోసమే కొనడాల్సుకుంటే వెండిని కొనండి అని మనం ప్రతిసారి చెప్తున్నాం. ఇదే ఇప్పుడు నిజమైంది. రోజు రోజుకు చాలా స్పీడ్గా పెరిగిపోతుంది. ఇది ఇక్కడితో ఆగదు, ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే పెట్టుబడుల కోసం బంగారాన్ని కొనేవాళ్ళు ఉన్నారో బంగారం కన్నా వెండిని ఎక్కువ కొనండి. ఎప్పటికైనా అమ్ముడుపోతుంది. వెండి కూడా మార్కెట్లో ఎప్పుడంటే అప్పుడు అమ్ముకోవచ్చు. Yes. బంగారం లాగానే వెండి కూడా కొనేవాళ్ళు ఉంటారు, పెద్దగా ఏం లేదు. తేడా కొద్దిగా అటు ఇటుగా కొద్దిగా తేడాతో కొనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి మార్కెట్లో తొందరగా డిస్పోజ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడంటే అప్పుడు అమ్ముకోవచ్చు. మీ యొక్క దానికి రేటు కూడా చాలా ఎక్కువ వస్తుంది. మీరు ఎక్కువ ప్రాఫిట్ సంపాదించగలుగుతారు. అది రెండోది, బంగారాన్ని ఓన్లీ దీనికోసం ఇస్తున్నాం. బంగారం రేటు కూడా పెరుగుతుంది, కాదని చెప్పడానికి వీలేదు. కానీ 1,14,000 రూపాయలు ఖర్చు పెట్టి తీసుకున్న బంగారం 1,25,000 అయితే మీకు వచ్చేటువంటి 11,000 మాత్రం పెరుగుతుంది మీకు. అదే 1,14,000లో వెండినే మీరు తీసుకున్నట్టయితే ఎంత కొనే అవకాశం ఉంటుంది? సార్ అయితే ఫైనల్ ఒక విషయం చెప్పండి సార్. మరి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే గోల్డ్ వర్సెస్ సిల్వర్ అంటే ఏది బెస్ట్ అంటారు ఈ టైంలో? ఖచ్చితంగా సిల్వర్ అనే చెప్పొచ్చు. కారణం ఏంటంటే మీరు ఇవాళ 1,14,000 రూపాయలు పెట్టి 1 తులం తీసుకుంటున్నారు బంగారాన్ని. ఎస్. ఇవాళ వెండి 1 తులం వెండి ఎంత ఉంది ఇవాళ లెక్క ప్రకారంగా? 1,48,000 ఉంది. 1 కిలో కిలో. 1 కిలో వెండి 1,45,000 ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక తులం రేట్లో మీకు 1 కిలో వస్తుంది. దీని రేట్ ఎట్లా పెరుగుతుందంటే సుమారుగా ఇది 10,000 11,000 మనకు లాభం వచ్చే లోపల అది దాదాపు 20,000 30,000 రూపాయలు లాభం ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. రెండోది పెరిగడమే తప్ప ఇంకా వెండి తగ్గే సమస్య ఇంకా ఉండదు. పెరిగిన ఒక 500-1000 రూపాయలు డిఫరెన్స్ వస్తే ఒక రోజు 2 రోజులు ఉంటే ఉండొచ్చు. కానీ 1000 రూపాయలు తగ్గిందంటే 3,000 రూపాయలు పెరిగినట్టే లెక్కేసుకోవాలి. ఆ రకమైన రేషియోలో పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్ అంతా కూడా వెండిమయమే. వెండికి ఉన్నటువంటి విలువ బంగారానికి లేకుండా పోయిన రోజు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అక్కర్లేదు. ఎస్. అంటే దీనికన్నా ఈ 2 లోహాల కన్నా మించినటువంటి లోహాలు చాలా వస్తాయి. ఇంకా కొత్త కొత్త ఇన్వెన్షన్ కూడా వస్తాయి. ప్లాటినం లాంటివి ఆల్రెడీ మార్కెట్లో నడుస్తున్నాయి. దానికి తోడుగా వెండిని ఎక్కువగా పరిశ్రమలో ఉపయోగించడం ఎప్పుడైతే ప్రారంభించారో లక్షలాది వెహికల్స్ తయారు అంటే దాన్ని ఉపయోగిస్తున్నారు. లక్షలాది వెహికల్స్ వాటిలో ఉపయోగిస్తున్నారు. సోలార్ ప్యానెల్స్ ఉపయోగిస్తున్నారు. ఇంకా కొన్ని రకరకాల ఔషధాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. దాని ఉపయోగం రోజు రోజుకు పెరుగుతోంది. ఎస్. ఉపయోగం ఎప్పుడైతే పెరిగిందో దానికి ఖచ్చితంగా రేటు కూడా పెరిగే అవకాశం ఉంది. డిమాండ్ ఎక్కువ అవుతుంది. డిమాండ్ అండ్ సప్లై కింద ఉంటుంది. ఎస్. కాబట్టి బంగారం కన్నా వెండి అనేక రెట్లు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది భవిష్యత్తు లోపల. వెండితో మీరు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే బంగారం కన్నా వెండి మీద పెట్టండి. ఆభరణాలు అట్లాంటివి చేయించుకోవాలనుకుంటే అది బంగారంతో తప్పనిసరిగా చేసుకోవాల్సి వస్తుంది. ఆభరణాలు కాదు, నేను ఇది కొనిపెట్టుకుంటే నాకు ఎక్కువ లాభం వస్తుంది, భవిష్యత్తులో నా అవసరాలు ఉపయోగపడుతుంది అనేటువంటి భావన ఉంటే మాత్రం బంగారం బదులుగా వెండి తీసుకోవడం అన్ని రకాలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నడుస్తున్నటువంటి వ్యవహారాన్ని అన్ని గమనిస్తే బూచుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దానికి దీనికి మధ్యలో వ్యత్యాసం ఒకనాటికి ఇంకొక 10 ఏళ్ళు దాటిన తర్వాత చూసుకుంటే బంగారం వెండి ఈక్వల్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని మాత్రం చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ సార్.